దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు అడగకుండానే ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చావు. అలానే వాడికి ఈరోజు పుట్టినరోజునిచ్చావు. హ్యాపీ బర్త్డే రా. క్యూట్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా ఫ్రెండ్ బర్త్డే అండి. ఫ్రెండ్ అంటే ఇలాంటి ఫ్రెండ్ కాదండి, చిన్నప్పుడు ఫ్రెండ్, చెడ్డీ దోస్త్. వాడు కాల్ చేసి ఫ్రీయేనా ఈరోజు మధ్యాహ్నం అని అడిగాడండి. ఏరా అంటే బోయపాలెం సాయిబాబా గుడిలో అన్నదానం పెట్టిస్తున్నాను, నువ్వు కూడా రా అని పిలిచాడండి. కనిపిస్తున్నాడు కదండి పెద్ద మనిషి తరహాలో, వాడే బర్త్డే బాయ్. నలుగురు ఫ్రెండ్స్ని తీసుకెళ్లి హోటల్లో భోజనం పెట్టే కన్నా ఇలా అన్నదానం పెట్టడం చాలా బాగుందండి. నాకైతే ఇలా పెట్టడం చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ రోజు నేను ఇలా అందరితో కలిపి అన్నదానంలో తింటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం తినే అన్నం మెతుకుల మీద మన పేర్లు ఉంటాయి అనే దానికి ఇదే నిదర్శనం అండి. ఫ్రెండ్స్, ఈ పువ్వులు చూసారా, చాలా బాగున్నాయి. చూడగానే నాకు బాగా నచ్చాయి. వీటిని ఏమని పిలుస్తారో కొంచెం కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా తెలిస్తే. నాకు వీటి పేరు తెలియదు, అక్కడ గుడిలో కనిపించాయండి. చూడగానే ఇంట్రెస్టింగ్ అనిపించాయని తీశాను.